ఏరా జై హనుమాన్ యూత్, ఏంటి డల్గా ఉన్నారు? ఈడేంటి మరి దున్నపోతూ జ్వరం తగిలినట్టు మొహం మార్చుకొని ఉన్నాడు? ఏమైందో చెప్పండి రా. దీపావళి డబ్బులేరా? మాకు తెలీదు, నాకైతే 500 కావాలా. నాకు డబ్బులు లేవరా నాయన, లేవు. అది మాయ జరిగింది. మీ పరిస్థితి ఏంట్రా? మాకు కూడా ఏమీ లేవు. పండగకు డబ్బులు లేవు, అదేనా మీ ప్రాబ్లం? అవును మాయా. పండగ అంటే ఏంట్రా? కొత్త బట్టలు వేసుకుంటాం, బొమ్మలు వేసుకుంటాం, అంతేగా బాబాయ్. వెరీ గుడ్, అంతేనా? అసలు పండగ అంటే మీరు డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకొని కాల్చే క్రాకర్స్ కాదురా. ఆ క్రాకర్స్ వల్ల వెదర్కి చాలా నష్టం. అసలు నిజమైన పండగ అంటే ఏంటో తెలుసా మీకు? చిన్నపిల్లలు కేరింతలు కొట్టుకుంటూ, ఆడపిల్లలు ఇళ్ల ముందు ముగ్గులు వేసుకొని, ఇంటి నిండా దీపాలు పెట్టి అందరూ కలిసికట్టుగా చేసుకునేదాన్ని పండగ అంటారు. ఏదో అప్డేట్ పేరుతో సమాజం ముందుకెళ్తుందనే భ్రమలో మనకిష్టం వచ్చినట్టు మందు పదార్థాలతో క్రాకర్స్ తయారు చేసి వాటిని విచ్చలవిడిగా కాల్చేసి పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి మీరు పెట్టుకున్న పేరు దీపావళి పండుగ. ఇప్పుడు మీరంతా చేసుకున్న పిచ్చి పిచ్చి పేలుడు పదార్థాలు కాదురా పండగ అంటే. మా అప్పుడు పండగ వారం ముందు రోజు నుంచే మొదలు పెట్టేవాళ్ళం. పండగ అయిపోయిన వారం దాకా పండగ చేస్తూనే ఉండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు బాబాయ్. డబ్బులే అవసరం లేదురా పండగ చేయాలంటే. ఎలా మాయా? డబ్బులు లేకుండా పండగ ఎలా చేసుకునేవాళ్ళు? కొంపదీసి మీరే తయారు చేసుకునే వాళ్ళ ఏంటి? మీ అందరికీ నిజమైన పండుగ ఏంటో చూపిస్తా. క్రాకర్స్ కాదు, కాంతులు, సంతోషకరమైన కాంతులు, నిజమైన వెలుగు. అదే నిజమైన పండుగ. పద చూపిస్తా మీకు నిజమైన పండుగ అంటే ఏంటో. గెట్ రెడీ. సాయిరామ్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, alright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now looking on our feet in the middle of the street. Roller coaster, take me to a better time.
ఇంకేం చేయాలి బాబాయ్? బాయ్. చూశారుగా, క్రాకర్స్ డబ్బులు పెట్టి కొనుక్కొని కాలుష్యాన్ని చేసి వాతావరణాన్ని పాడు చేసి మన హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేచర్ మనకి ఇలాంటి గొప్ప అద్భుతాలను ఎన్నో ఇచ్చింది. వాడుకుంటే నిజంగా దీపావళి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. రూపాయి ఖర్చు ఉండదు, సంతోషం మాత్రం 100%. సో ఆల్మోస్ట్ ఆల్ 90s కిడ్కి ఇదంతా తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు తెలుసుకొని మీ పిల్లలకి నేచర్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా, ఇటువంటి వాళ్ళ హ్యాపీనెస్ కోల్పోకుండా అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. నేను మీ కలియుగ రావణ్.